హాయ్ హలో వెల్కమ్ టు మోనికా క్రియేషన్స్. తంబెల్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇవాళ నేను ఏంటి రెసిపీ చూపిస్తున్నాను అనేది మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇవాళ నేను మఖానా చిక్కీ అనేది ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది పిల్లల స్నాక్స్ బాక్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ కానీ మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ అనమాట, చాలా బాగుంటుంది అనమాట. నేను ఇచ్చిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఎంత క్వాంటిటీ తీసుకున్నా అంత క్వాంటిటీతో తీసుకొని చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నా అనేది చూపిస్తున్నాను. అలానే ఇక్కడ నేను ఇలాచి, అలానే సొంటి, కొంచెం షుగర్ వేసి ఫైన్గా పౌడర్ చేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం మనము. దాని తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ కావాలి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ స్టవ్ అనేది వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాము. మనకి ప్యాన్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇక్కడ నేనైతే 100 గ్రామ్స్ మఖానా అనేది వేసేసుకున్నాను. వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి ఈవెన్గా మనకి ప్రతి ఒక్కటి కూడా కుక్ అవుతాయి అన్నమాట. అదే కొంచెం హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మనకి ఇవి అనేవి మాడిపోతాయి. అలా మాడిపోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మనం ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి మనకి పౌడర్గా అవుతుందన్నమాట. అప్పుడు ఇవి కుక్ అయిపోయాయి అనమాట. కాబట్టి వీటిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడైతే నేను పీనట్స్ తీసుకున్నాను. 1/4 కప్ అనేది తీసుకున్నాను. ఇవి కూడా మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడైతే నేను నువ్వులు తీసుకున్నాను. 1/4 కప్ అనేది. ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ కప్ మెజర్మెంట్స్లోనే చెప్తున్నాను. సేమ్ యాసిడ్ తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నువ్వులు కూడా చూడండి నేను వేయించుకున్నాను. అవి ఒక్కొక్కటి ఇలా పైకి ఎగురుతున్నాయి కదా, అలా ఎగిరినాయి అనుకోండి మనకి ఫైన్గా రోస్ట్ అయిపోయినట్టే. ఇవి కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసేసుకుందాము. తీసేసుకొని ఇందులోకి నేను 1.5 కప్ జాగ్రీ అనేది తీసుకున్నాను. కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ అనేది వేసేసుకుంటున్నాను. కొంచెం లైట్గా మనం వేసుకుంటే మెల్ట్ అయ్యి మనకి పాకం అనేది త్వరగా వస్తుంది అనమాట. వాటర్ ఎక్కువ వేసామనుకోండి మనకి పాకానికి టైం పడుతుంది అనమాట. కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే మనకి సరిపోతుంది. ఇది మెల్ట్ అయ్యేలోపు నేనైతే ఒక ప్లేట్ తీసేసుకొని గీ అనేది వేసేసుకొని గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అది పాకం రెడీ అయిపోయినాక వెళ్ళి గ్రీస్ చేసుకోవాలంటే మనకి పాకం కూడా మాడిపోతుంది అనమాట, మరి ఎక్కువ హార్డ్గా అవుతుంది. కాబట్టి ముందే గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత నేను ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని ఈ పాకం వచ్చిందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట. అవి బుడగలుగా వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు పాకం వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి తీసుకొని మనం చెక్ చేసామనుకోండి అది మనకి మెత్తగా స్పాంజీ లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి అది పాకం రానట్టు అనమాట. దాన్ని కూడా దాంట్లోకి వేసేసి నేను మళ్ళీ మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి మనం ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి మనకి పాకం అనేది రెడీ అవుతుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ అలానే చూడండి. ఇక్కడ మనకి చాలా చిక్కగా అయిపోయి కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కదా, మళ్ళీ మనం బౌల్లోకి వేసేసుకొని చూడాలన్నమాట. చూడండి వేయంగానే నాకు గట్టిగా అయిపోయిందనమాట. మనం గిన్నెకి కొట్టామనుకోండి టక్ 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 అని సౌండ్ వస్తుంది. గిన్నెలో వేసినా కూడా మనకి సౌండ్ అనేది వస్తుందన్నమాట. ఇలా అయిన తర్వాత దీంట్లోకి సొంటి అండ్ ఇలాచి పొడి అనేది దంచి పెట్టుకున్నాం కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను. అలానే బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ గీ కూడా నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వేసేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనకి బయట మనం ఎలా అయితే కొనుక్కుంటున్నామో అలా స్టైల్ అనేది వచ్చేస్తుంది. అలానే కొంచెం నిల్వ ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి. నెక్స్ట్ దీని తర్వాత నేను మఖానా అలానే నువ్వులు వేసుకున్నాను. ఇక్కడ పల్లీలు అయితే నేను పొట్టుతోనే కొంచెం క్రష్ అనేది చేసేసుకొని వేసుకున్నాను అనమాట. మనం పొట్టుతో వేసుకోవడం వల్ల మనకి ఫైబర్ అనేది చాలా వస్తుందన్నమాట. చాలామంది పొట్టుతో వేసుకోరు, కానీ కంపల్సరీ పొట్టుతో వేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పొట్టుతో తినడం వల్ల మనకి చాలా యూస్ఫుల్, చాలా ప్రోటీన్స్ వస్తాయన్నమాట. ఓకే, ఇంకెక్కువ సోది వద్దు, ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత ప్రోటీన్ ఎంత ఏ దాంట్లో నుంచి వస్తుందని చెప్పేసి. అలా అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని మనము నెక్స్ట్ గీ రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంటుంది కదా, అందులోకి దీన్ని స్ప్రెడ్ చేసేసుకుందాము. నేనైతే కొంచెం ప్లేట్ అనేది చిన్నగా తీసుకున్నా, అందుకని చెప్పేసి నాకు కొంచెం మందంగా వచ్చాయన్నమాట. మీరు కొంచెం వెడల్పాటి దాంట్లో వేసుకున్నారనుకోండి, దానికి విడివిడిగా మనం స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఒక్కొక్కటి బాల్స్ రూపంలో కూడా మనము తినచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మా పిల్లలైతే చాలా బాగా తిన్నారండి. పెట్టినట్టు ఫుడ్ అయిపోగొట్టుకొస్తున్నారు, అలానే స్నాక్ ఐటమ్ కూడా తినేసి వస్తున్నారు అనమాట. స్కూల్స్లో కంపల్సరీగా పెట్టి పంపించాలని రూల్ పెట్టారండి. ఏం చేస్తాం, తప్పదు కదా, మమ్మీస్కి ఏదో ఒకటి చేయాలని ఒక ఆశ ఉంటుంది మన చేతో. కాబట్టి సంతృప్తి చెందొచ్చు, అలానే పిల్లల టమ్మీ కూడా ఫుల్, ప్రోటీన్ కూడా ఫుల్. కంపల్సరీగా ట్రై చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉందనుకుంటే కంపల్సరీగా
షేర్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా ఛానల్ అనేది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. బాయ్. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.